హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన వైబ్స్ లైఫ్. ఈరోజు ముక్తినాథ్ యాత్ర ఎపిసోడ్ 2ని రిలీజ్ చేస్తున్నాను. సో పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2 అండి. ఎవరన్నా మిస్ అయింటే మాత్రం వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ని ముక్తినాథ్ యాత్రలో మీతో షేర్ చేసుకున్నాను. మిస్ కాకుండా ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూడండి. ఫస్ట్ ఎపిసోడ్లో నేను యాత్ర ఇక్కడి వరకు ఫినిష్ చేశానండి. సో దానికి కంటిన్యూషనే ఇదండి. సో మేము గుర్రం మీద వచ్చాము. సో గుర్రం మీద వచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. దాదాపు ఒక 200 పైనే ఉంటాయండి స్టెప్స్. ఆ 200 స్టెప్స్ని మనం ఫినిష్ చేయాలి. సో సరౌండింగ్ అంతా ఇలా ఉంటుందండి క్లైమేట్. ఎక్కడ ఎడారిలో వచ్చి ఈ యాత్ర కొనసాగిస్తున్నామేమో అనిపించింది నాకైతే. సో దీన్ని ముక్తినాథ్ లడాక్ అని కూడా అంటారండి. ఎందుకంటే సేమ్ లడాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ క్లైమేట్, వెదర్ కండిషన్ అదంతా. సో ఆ విజువల్స్ కూడా మీకు చూస్తే అలానే అనిపిస్తుంది. సో కాబట్టి తప్పకుండా ఎవరైనా నేపాల్కి వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా ముక్తినాథ్ యాత్రని ఫినిష్ చేయండి. చాలా దూరం అని చెప్పి చాలా మంది వెళ్ళని వాళ్ళు ఉంటారంట. సో కానీ ఈ యాత్ర మాత్రం ఫినిష్ చేస్తే మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మామూలుగా ఉండదండి. లైఫ్లో గుర్తుండిపోయే యాత్ర ఏదన్నా ఉంది అంటే అది ముక్తినాథ్ యాత్ర అని చెప్పచ్చు. నేను ఎప్పుడు కేదార్నాథ్కి వెళ్ళలేదు. సో కాబట్టి నాకు తెలీదు కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలు ఎలా ఉంటాయో. కానీ ఈ యాత్ర ఫస్ట్ టైం అండి నేను చేయడం, ముక్తినాథ్ యాత్ర. సో కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నా లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అంత మెమరబుల్ నేను సంపాదించుకున్నాను ఈ యాత్రలో. సో నాకు కొంచెం కష్టంగానే అనిపించింది కానీ నడిచేటప్పుడు, కానీ ఆ దేవుడే ఆ పై వరకు తీసుకొని వెళ్ళాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత బాగుందండి ఈ జర్నీ. సో నేనేనా ఇంత దూరం నడిచింది అని కూడా నాకు అనిపించింది అనమాట. సో చాలా దూరం నడిచాను నేను. సో మామూలుగా అయితే అంత దూరం నేను ఆ కొండలు ఎక్కలేకపోయిండేదాన్ని. సో అలాంటిది నేను నడిచి ఇంత దూరం రీచ్ అయ్యానంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేనైనా ఈ స్టెప్స్ అంతా ఎక్కి వచ్చాను అని కూడా అనిపించింది అనమాట. సో నాకు అర్థం కాలేదు ఇదేనా టెంపుల్ అని కూడా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను బిఫోర్గా నేను ఈ ప్లేస్కి వస్తానని కూడా నేను సెర్చ్ చేయలేదండి. ముక్తినాథ్ యాత్ర ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలీదు. మా అక్క వాళ్ళు చెప్పింది మాత్రమే నేను విని వచ్చానమాట. సో నాకు అసలు జీరో నాలెడ్జ్ అనమాట దీని మీద. ఆ టెంపుల్ ఎలా ఉంటుందో కూడా నేను ఫొటోస్ కూడా చూడలేదు. డైరెక్ట్గానే ఎక్స్పీరియన్స్ చేశాను ఈ జర్నీ మొత్తం నేను. సో ఏ యాత్రకి వెళ్ళా కూడా నేను తెలియకుండానే వెళ్ళాను అనమాట. ఆ టెంపుల్స్ కూడా విజువల్స్ కూడా నేను చూడలేదు ఎక్కడ. సో కాబట్టి నాకేమీ తెలీదు ఇదేనా టెంపుల్ అని కూడా నాకు డౌట్ వచ్చింది. ఇంకా అడిగాను అనమాట పక్కనుండే వాళ్ళంతా, ఇదేనా మెయిన్ టెంపుల్ అని కూడా. అంత ఆశ్చర్యం వేసింది అనమాట నాకు. సో ఇదే అండి ఆ టెంపుల్. ఫైనలీ రీచ్ అయిపోయాను. సో ఇది వచ్చి వాష్రూమ్స్ అండి. సో ఇక్కడ టెంపుల్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అదంతా టెంపుల్ ఏరియా సరౌండింగ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పక్కన సైడ్లో వాటర్స్ వస్తాయండి. 108 జలపాతాలు మనకి ఒక్క చోట చేరి కుండాలు అంటారనమాట దీన్ని. ఈ కుండాలలో స్నానం చేస్తే మనకు సర్వం, అంటే మనం ఏమన్నా పాపాలు చేసున్నా, మనకేమన్నా హెల్త్ బాగాలేకపోయినా అవన్నీ క్లియర్ అవుతుందంట, మన మనసు శుద్ధి అవుతుందని చెప్పి నమ్ముతారు ఇక్కడ. సో ఈ వాటర్ అనేటివి కొండల నుంచి వచ్చిన వాటర్ అండి. చాలా చల్లగా ఉన్నాయి. ఎంత కూల్గా ఉన్నాయంటే ఐస్ వాటర్ ఇది ఏ మాత్రం తీసుకోవు, అంత చల్లగా ఉన్నాయండి. సో ఒక్కొక్కరు ఎలా అరుస్తున్నారంటే ఆ వాటర్లో వెళ్ళేటప్పుడు మామూలుగా అరచడం లేదు. జనరల్గా వాయిస్ పెడదాం అనుకున్నాను, మీరు భయపడతారని నేను పెట్టలేదు. నేను అది స్కిప్ చేశాను అనమాట. నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ 2 గుండాలు ఉంటాయండి. ఒకటి సరస్వతి గుండము, ఇంకొకటి లక్ష్మీదేవి గుండము. ఈ గుండాలలో స్నానం చేసుకుంటూ మనం దాటుకోవాలన్నమాట. సో ఎవరికన్నా విద్యా ప్రాప్తి అలా కావాలి అంటే సరస్వతి గుండాల్లో దిగితే మనకి సర్వం కలిసి వస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి గుండంలో దిగి స్నానం చేస్తే మనకి అంటే అండగా ఉంటారు. ఫైనాన్షియల్ పొజిషన్ అనేది బాగుంటుంది ఎవరికన్నా బాగాలేకపోయిన వాళ్ళు. సో ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మంచి జరుగుతుందంటండి. సో ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుందంట. సో ఇలా ఈ స్నానం గుండాలలో దిగి నేను ఇలా స్నానం చేశాను అనమాట. యాక్చువల్లీ
మునుగుతూ వెళ్ళాలండి, కానీ నాకు భయం అని చెప్పి నేను మునగలేదు. నాకు చాలా భయం వాటర్ అంటే. సో ఫైనలీ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలండి టెంపుల్ ముందర. సో ఇక్కడ వెట్ క్లాత్ తో మనకు అలో లేదు. సో కాబట్టి మనం స్నానం చేస్తుండే క్లాత్ ని డ్రై చేసుకున్న తర్వాతనే టెంపుల్ లోకి అలో ఉంటుంది. సో అందరు చాలా మంది అక్కడే డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటున్నారు, కానీ నేనైతే అలా నాకు నచ్చదు. సో కాబట్టి నేను అలా చేయలేదు. సో అలానే డ్రై ఎండబెట్టుకొని లోపలికి వెళ్ళి ఆ ముక్తినాథుడిని దర్శనం చేసుకున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చాక నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో అంత బ్యూటిఫుల్ ముక్తినాథ్ యాత్రను నేను ఫినిష్ చేయగలిగాను అని చెప్పి. తర్వాత ఇక్కడ బుద్ధ యాత్ర కూడా ఉందండి. సో ఇక్కడికి వచ్చాము, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే ఈ ప్లేస్ నేను వచ్చానా లేదా, ఇది నాకు కలనా అనిపించింది ఆ సరౌండింగ్స్ చూసిన తర్వాత. సో అంత బాగుందండి. మొత్తం అండి బ్లాక్ సాయిల్ ఇక్కడ. సో ఆ సాయిల్ మధ్యన బుద్ధుడు కూడా ఆ కలర్ గ్రే కలర్ లోనే ఉన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈయన చూసిన తర్వాత ప్రశాంతంగా కూడా అనిపించింది. సో ఇలా ఉంటుందండి విజువల్స్ ఇక్కడ. సో నా అవతారం చూస్తే భయపడతారు, నేను ఇంకా ఘోరంగా ఉన్నాను స్కార్ఫ్ అవంతా వేసుకొని. సో కానీ ఫోటో కోసం బాగోదని చెప్పి అవంతా రిమూవ్ చేసుకొని ఈ లాగ్ ఫినిష్ చేశాను అనమాట. సో ఇంకా నడుచుకుంటూనే వచ్చేసామన్నమాట రిటర్న్. సో గుర్రం ఏం మాట్లాడుకోలేదు, ఎందుకంటే నడిచేది ఈజీనే కాబట్టి నడుచుకుంటూ వచ్చేసాము. కానీ చాలా దూరం ఉందండి. ఇంకా నడుచుకుంటూ కిందకి దిగేసామన్నమాట. వెళ్ళేటప్పుడు ఎలానో గుర్రం మీద వెళ్ళాం కాబట్టి హాఫ్ రూట్ సరిపోయిందండి, లేకపోతే చాలా కష్టం అయ్యేది. సో ఫైనల్ గా రీచ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ పక్కన రెస్టారెంట్ కనిపించింది. సో పొద్దు నుంచి మేము ఏం తినలేదండి, ఇక్కడ వాటర్ కూడా దొరకవు. సో అలాంటి ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఫైనల్ గా ఒక రెస్టారెంట్ కనిపించింది, లోపలికి వెళ్ళాము. రెస్టారెంట్ అయితే నీట్ గా క్లీన్ గా ఉన్నిందండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. పూరి ఆర్డర్ చేసుకున్నాము. సో ఆ అంకులే అండి బాగా పలకరించారు, నమస్తే కూడా చెప్పారు. సో ఫుడ్ ఆర్డర్ చేసుకొని పూరి అండ్ దాంతో పాటు ఒక కర్రీ ఇచ్చాడు. నేను చెప్పాను కదా మీకు ఒక పచ్చడి గురించి, ఆ పచ్చడి ఇక్కడే తిన్నానండి. తర్వాత జాన్సన్స్ కి వెళ్ళిపోయాం తినేసిన తర్వాత. సో మాకు జాన్సన్స్ లో రూమ్ ఉందని చెప్పాను కదా, సో అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. ఇదే అండి ఆ హోటల్. సో పక్కన ఎయిర్పోర్ట్ అండి, ఎయిర్పోర్ట్ పక్కనే ఈ హోటల్ అన్నమాట. సో కానీ హోటల్ అయితే బాగుంది, కానీ చాలా పైకి ఇచ్చేసారండి. 4th floor లో ఇచ్చారు మాకు రూమ్. సో లిఫ్ట్ కూడా లేదండి, నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఈ లగేజ్ ఎత్తుకొని ఎలా ఎక్కడో ఏంటో నాకు తెలీదు. సో చాలా పైకి ఉన్నిందండి. అందులో స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో కాబట్టి కష్టమైందనమాట. ఇంకా రాలేదా అని నేను ఎక్కుతున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ అంత దూరం నడిచి మళ్ళీ దిగి తర్వాత మళ్ళీ ఇన్ని స్టెప్స్ అంటే నాకు చాలా కష్టం అనిపించింది. సో కింద ఎక్కడో ఇచ్చుండొచ్చు కదా రూమ్ అని కూడా అనుకున్నాను, కానీ ఇక్కడ రూమ్ చూసిన తర్వాత సో చాలా బాగుందండి రూమ్. ఎందుకు వీళ్ళు ఇంత పైకి ఇచ్చారా అని తర్వాత అర్థమైంది నాకు. సో ఏమంటే అంత బాగుంది రూమ్, చాలా బాగుంది. కూడా మాకు 3 bedroom రూమే ఇచ్చారండి. సో ఇక్కడ కిటికీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఒకసారి వ్యూ ఎలా ఉందో. ఇలా ఉంటుందండి. పక్కనంతా హోటల్సే, ఇక్కడంతా హోటల్సే అండి. ముక్తినాథ్కి వెళ్ళాలనుకునే వాళ్ళంతా ఇక్కడే స్టే చేస్తారు. ఈ పేరు జాన్సన్స్ అన్నమాట. ఏరియా జాన్సన్స్ ఏరియా అంటారు. సో టీవీ చూడండి, పాతకాలం టీవీ. సో ఇప్పుడు మన ఇంట్లో అలాంటి టీవీలు ఉన్నాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ టీవీని చూశాను. సో ఇక్కడ వ్యూ ఇలా ఉందండి. మాకు అర్థం కాలేదు ఎందుకు వీడు ఇంత పైకి ఇచ్చాడా అని. కానీ కొంచెం తర్వాత వ్యూ చూస్తే మాత్రం ఆ మబ్బులంతా వెళ్ళిపోయి స్నో కనిపించిందండి. స్నో కొండలు చూడండి ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాయో. సో అంత బాగుంది. ఆ వ్యూ విజువల్స్ కూడా మీతో నేను చూపిస్తాను, చూసేయండి. సో తర్వాత సరౌండింగ్ అంతా ఇలా ఉన్నిందండి. సో కొంచెం ఎండగా ఉన్నింది, బట్ క్లైమేట్ చూడండి స్నో కొండలు ఎంత బాగుందో. అయ్యో సో ఈ విజువల్స్ అంతా మాకు మా రూమ్ నుంచి కనిపించాయండి. అంత బాగున్నాయి అన్నమాట. చాలా బాగుంది రూమ్ కూడా. సో ఆ కొండలు చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే వీడు ఈ వ్యూ పాయింట్ కోసమా మాకు ఇచ్చింది ఇంత పైన రూమ్ అనిపించింది. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయి స్నో కొండలు చూస్తూ కాసేపు గడిపేసామన్నమాట ఫొటోస్ తీసుకొని. తర్వాత
డిన్నర్ ఆర్డర్ చేసాము. సో చికెన్ చెప్పుకున్నానండి, చికెన్ అండ్ రైస్ అన్నమాట. సో మనలాంటి రైసే కాబట్టి ఫుడ్కి ఏమంత ఇబ్బంది అవ్వలేదు. అండ్ దాంతో పాటు చికెన్ కర్రీ చెప్పుకున్నాము. సూప్ కూడా చెప్పానండి. సో హాట్గా ఉన్నింది, ఇంకా తాగేసామన్నమాట వేడివేడిగా. ఇంకా మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా కిందకు వచ్చేసాము. కింద బ్రేక్ఫాస్ట్ ఉంటుందని చెప్పాను కదండి ప్రతి హోటల్లో మాకు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నాం అనమాట. ఇక్కడ చూస్తే హీటర్ ఉన్నింది. సో అంత కూల్గా ఉంటుందండి అక్కడ, వెదర్ చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ ఈవెన్ ఫ్యాన్స్ కూడా లేదండి ఈ హోటల్లో, అంత చల్లగా ఉంటుంది. కాబట్టి ఫ్యాన్స్ అవసరం లేదని చెప్పి వాళ్ళు వేయలేదు. సో తర్వాత వాళ్ళు కాఫీ ఇచ్చారు, తాగేసి తర్వాత చపాతి కొంచెం ఉగ్గాని ఇచ్చారనమాట. దాంతో పాటు కర్డ్ ఇచ్చారు. సో ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట రిటర్న్. ఇంకా పోతూ ఉంటే యాజ్ యూజువల్గా విజువల్స్ అలానే ఉన్నాయన్నమాట. సో వెళ్ళే రూట్ కూడా వేరే అండి, వచ్చే రూట్ వేరే. సో కాబట్టి అక్కడ వేరే టైప్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి, ఇక్కడ వేరే టైప్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి చూస్తే మాత్రము ఒక ఇది కనిపించింది, వాటర్ ఫాల్ చాలా బాగుంది. చూడండి ఎంత చలిగా ఉందో. వచ్చేటప్పుడు ఫుల్ వాన, మరి అంత వాన లేదు, లేకపోతే కష్టమైండేది ట్రావెల్కి. సో కొంచెం చాలా వెదర్ కండిషన్ బాగాలేదు. సో కాబట్టి హాట్ స్ప్రింగ్కి వెళ్ళి అక్కడ కొంచెం హాట్ వాటర్లో ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము రూమ్కి. సో ఇంకా లోపలికి ఎక్కిన తర్వాత వాటర్ బాటిల్ని చూసి షాక్ అయ్యాను, అంత కూల్గా ఉన్నాయండి. కూలింగ్ వాటర్ బాటిల్ కూడా అలా ఉండదేమో, అలా ఉన్నింది. సో ఇంకా పోతూ ఉంటే నాకు మేకలు కనిపించాయి. ఈ క్లైమేట్కి ఆ మేకలు వానలో వెళ్తూ ఉంటే ఎంత క్యూట్గా ఉన్నాయో. సో బాగున్నాయి కదా. నెక్స్ట్ వెళ్తూ ఉంటే ఇంకా మౌంటైన్స్ కనిపించాయి అనమాట. క్లియర్గా స్నో మౌంటైన్స్ కనిపించాయండి. వీటి పేరు 9 మౌంటైన్స్ అంటారంట. సో వీటికి పాయింట్ కూడా ఉందంట, అక్కడికి వెళ్తే చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. మాకు ఇక్కడే కనిపించిందని మేము వెళ్ళలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకెన్నో వీడియోస్ రాబోతున్నాయి, మిస్ చేసుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ బాయ్.